ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలిసిపోవాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ కాంగ్రెస్ లో విలీనమవుతున్నట్టు జరుగుతున్న వార్తలకు బలం చేకూరినట్లయింది. మరోవైపు పోలవరం నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని చెబుతున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైన షర్మిల స్పందించారు. కడపలో తనకు ప్రచారం చేసేందుకు సమయం దొరకలేదని, అందుకే ఓటమి చెందాల్సి వచ్చిందని షర్మిల అన్నారు. ఈవెన్చువల్లీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అది ఎండిపోతే తప్ప. ఎస్, డెఫినెట్లీ. There is no taking the responsibility of anything in Andhra Pradesh, because in Andhra Pradesh, Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for 5 years, neglected special status, and then Mr. Jagan Mohan Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress party was the only party fighting for special status and for all the rights of the AP Reorganization Act. The people of Andhra know this, but they also know that their vote should not go to waste. And because they are very decisive that they wanted change, they voted this time with a vengeance for change. Never say never, nothing is impossible. చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే 75% పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి, 25% పనులు మిగులున్నాయి, నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మొన్న చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, మరి 25% పనులు మాత్రమే మిగులుంటే 4 సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి. దాంట్లో అసలు పోలవరం పరిస్థితి ఏమిటి, దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మీరున్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వెంటనే పనిలోకి దిగాలి, ఇవన్నీ చెయ్యాలి. కడపలో తిరిగింది కేవలం 14 రోజులు మాత్రమే. 14 రోజులు క్యాంపెయిన్ చేశాము, మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము. మేము 14 రోజులు ఎంత కష్టపడినా కూడా we were not able to cover most of the geographical area. చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు, హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది.